హాయ్ అండి. ఈరోజైతే నేను రాగి పిండి అంబలి కొంచెం టేస్టీగా ఉండే ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఈరోజైతే మనం రాగి పిండి అంబలి కొంచెం టేస్టీగా డిఫరెంట్ స్టైల్లో చూపించబోతున్నాను నేను. దీనికైతే నేను ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను, రాగి పిండి. సో 10 మినిట్స్ ముందు నేను ఇది వాటర్ వేసి కంప్లీట్గా మిక్స్ చేసుకుంటున్నాను. సో నేనైతే రాగి పిండి ఇలా కలిపేసుకున్నానండి. సో ఇది మూత పెట్టి కాసేపు ఒక 10 మినిట్స్ నాననిద్దాము. సో దీనికి ఏంటంటే నేను ఇక్కడ ఒక చిన్న ఆనియన్, 2-3 రెబ్బలు కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇది లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ మరిగిన తర్వాత మనం ఈ రాగి పిండిని అందులో యాడ్ చేసుకోవాలి, సాల్ట్ వేసుకొని. చల్లారిన తర్వాత మజ్జిగ కలుపుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనము. ఈ 10 మినిట్స్ ఇది కొంచెం నానిన తర్వాత మనం ఈ పోపు అయిపోతుంది, ఈ లోపు మనం అందులోకి అది యాడ్ చేసుకుందాం. సో ఆయిల్ వేసి ఇందులో ఒక ఆనియన్స్ కట్ చేసుకుని, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఫ్రై అవ్వాలి కొంచెం. నేనైతే ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఇది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాక ఒక్కసారి ఇలా తిప్పుకొని వాటర్ యాడ్ చేస్తాం. సో వేసారు మరిగిందండి. ఇప్పుడు మనం ఈ రాగి పిండిని ఇందులోకి యాడ్ చేసుకుందాం. సిమ్ చేసి స్టవ్. ఇప్పుడు ఇందులోకి రాగి పిండి యాడ్ చేసుకుందాం. సో ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలండి రాగి పిండి ఉడికేంతవరకు. థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఇందులో మజ్జిగ కలుపుకొని తాగొచ్చు. సో ఇంత కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకోవచ్చు అండి. థిక్గా అయిపోయింది ఇంకా. సో ఫైనల్గా మనం ఇందులోకి ఒక గ్లాస్ మజ్జిగ యాడ్ చేసేసాం. మజ్జిగ కొంచెం చిక్కగానే తీసుకున్నానండి నేను. సో టేస్టీ రాగి అంబలి రెడీ. ఇలా చేసుకుంటే ఎవరైనా తాగొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.